ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రస్య నిభ్యే చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సరంలో చివరి మాసం అనగా మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ ఫలితాలు మార్చి 1, 2024 నుండి 31/3/24 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ షష్ఠి శుక్రవారం నుండి ఫాల్గుణ మాసం కృష్ణ సప్తమి ఆదివారం వరకు వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు ఈ మాసంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాసంలో అనేక గ్రహాలు రాశులు కూడా మారుతున్నాయి, అనేక గ్రహాలు సంయోగాలు కూడా జరుగుతున్నాయి. చూస్తే మేషరాశిలో గురు సంచారం జరుగుతుంది. అలాగే కన్యలో కేతువు, మకరంలో కుజుడు మార్చి 14 దాకా, తదుపరి కుంభరాశిలో సంచారం, కుంభంలో బుధుడు మార్చి 6 వరకు, తదుపరి మీనరాశిలో సంచారం, అలాగే కుంభంలో రవి మార్చి 13 వరకు, తదుపరి మీనరాశిలో, శని సంచారం కుంభరాశిలో, శుక్ర సంచారం కూడా కుంభరాశిలోనే ఉంది. అంటే కుంభరాశిలో ఆల్మోస్ట్ 5 గ్రహాలు సంయోగం జరగబోతున్నాయి, కలిసిపోతున్నాయి ఈ మాసంలో. మీనంలో రాహు సంచారం, చంద్రుడు తులారాశిలోని స్వాతి నక్షత్రం నుండి బయలుదేరి అన్ని రాశుల మీదుగా పూర్తి చేసుకొని 27 నక్షత్రాలు కూడా పూర్తి చేసి ధనస్సు రాశిలో మూలా నక్షత్రం సంచారాన్ని ఈ మాసంలో పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి, 14వ తారీఖు నాడు మీన సంక్రమణం, మార్చి 24 కామదహనం, మార్చి 26 హోలీ పూర్ణిమ. కాబట్టి ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. రాశ్యాధిపతి కుజుడు. ఈ మాసంలో రాశ్యాధిపతి కుజుడు తృతీయ చతుర్థ భావంలో సంచారం చేస్తున్నాడు. అలాగే దశమాధిపతి రవి కూడా అర్ధాష్టమ రవి దోషం కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి దోషం. 3 గ్రహాలు మనకి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి. షష్ఠమ భావంలో గురువు, పంచమంలో రాహువు, చతుర్థంలో రవి, బుధ, శుక్ర, కుజ, శనులు, తృతీయంలో కూడా కుజ శనులు సంచారం ప్రారంభంలో ఉంటుంది. లాభస్థానంలో కేతు సంచారం. ఈ రకమైన గోచారం గమనించినప్పుడు మీకు ఈ మాసంలో చాలా మటుకు అంటే కొంచెం గ్రహస్థితి మిశ్రమ ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదాయపరంగా చూసినప్పుడు చాలా మటుకు మంచి అనుకూలమైన స్థానాలే ఉన్నాయి. కొంచెం శ్రమపడి విజయ అవకాశాలు చేస్తే కనుక మీకు చక్కగా పనిలో విజయ అవకాశం జరగటం, అలాగే కెరీర్లో మనకి కొంచెం సవాళ్ళు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం శ్రద్ధగా పెండింగ్ లేకుండా బద్ధకాన్ని వదిలి పనిచేయగలిగితే కనుక చాలా మటుకు విజయ అవకాశాలు బాగుంటాయని చెప్పవచ్చు. అలాగే పంచమ స్థానంలో రాహు సంచారం వలన తెలివితేటలు అవి బాగుండటం, విద్యార్థులకి తెలివితేటలు బాగుండటం, తొందరగా అర్థం చేసుకోవడం, కొంచెం వేగమైన కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ చేసే వాళ్ళకి, కొత్త విద్యా కోర్సుల వీళ్ళకి చాలా మటుకు అనుకూలంగా ఉంది. అదే విదేశాల్లో చదవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంది. కానీ కుటుంబ జీవితం చూసినప్పుడు ఈ మాసంలో మీకు చతుర్థ స్థానంలో రవి సంచారం, కుజ సంచారం, శని, బుధ, శుక్ర సంచారం ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ రవి కుజ దోషం కూడా మనకి, అర్ధాష్టమ శని దోషం కూడా ఈ మాసం ఎక్కువ కనిపిస్తుంది. సహజంగా రవి చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు కొంచెం సంకటాలు కానీ, మనసుకి సంబంధించి కొంచెం బాధపడటం, బంధుమిత్రులతో కొంచెం అవరోధాలు,
గృహంలో సుఖం లేకపోవడం, అకాల భోజనాలు ఉండటం, అంటే సమయానికి భోజనాలు చేయడం, ఎటువంటి ప్రయాణాలు లాంటివి ఏమైనా పెట్టి కొంచెం విఘ్నాలు ఏర్పడటం కానీ, ఆటంకాలు ఇలాంటివి కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తలచిన పనులన్నీ కూడా కొంచెం నిదానంగా అవుతాయని చెప్పవచ్చు, కొంచెం నెమ్మదిగా అవుతాయి. తలకి సంబంధించిన నొప్పులు రావటం కానీ, సమయానికి నిద్ర పట్టకపోవడం, రాత్రిపూట మనకి నిద్ర పట్టబోటే అవకాశం కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇలాంటి సంబంధమైన విషయాలు ఎక్కువగా బాధపడతారని చెప్పవచ్చు. అలాగే అర్ధాష్టమ కుజదోషం, అర్ధాష్టమ కుజుడు ఉన్నప్పుడు కూడా ఏమవుతుంటే ఈ ఉద్యోగ విషయంలో కొంచెం స్థాన మార్పులు ఉండటం కానీ, లేకపోతే కొంచెం లీవ్ పెట్టి అలాంటివి ఉండడం కానీ, అప్పులు కానీ రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడటం, అలసట ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కానీ బుధ శుక్రులు ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో చాలా మటుకు మంచి ఫలితాలే ఇస్తున్నారని చెప్పవచ్చు. షష్ఠభావంలో గురు సంచారం, షష్ఠభావంలో గురువు ఎప్పుడైనా సరే సంచారం చేసేటప్పుడు భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కొంచెం ఏమిటంటే ఉదర సంబంధమైన బాధలు, ఆరోగ్య విషయంలో కొంచెం బాధలు ఉంటాయి. అలాగే బంధువులతో కానీ, కార్యాల్లో కొంచెం లేట్ అవ్వటం కానీ, శత్రువు మీద పెరగడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో మటుకు ఈ మాసంలో కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నెల ప్రారంభంలో కేతు 11వ ఇంట్లో, కుజ శుక్రుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది, మంచి లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే చిన్న ఒక్కోసారి అంటే మీకు అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా శని యోగకారకుడు అవటం వలన ఒక్కోసారి మీకు ఏంటంటే ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చినా కూడా తొందరగానే వాటి నుంచి మీరు బయటపడతారని కూడా చెప్పవచ్చు. అంటే మొత్తం మీద చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమ ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానమైన కీలక గ్రహాల స్థితి కొంచెం సరిగ్గా లేదు కాబట్టి మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా మనసు నిలపాలి, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో కూడా అనవసర వాదనలకి, గొడవలకి వెళ్లకుండా ఉండాలి. ధనం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో, అనవసర ఖర్చులు వెళ్లకుండా కూడా చూసుకోవాలి. అలాగే తోటివారితో కానీ, ఆఫీసుల్లో కానీ మీకు పరిభారం పెరగడం ఒకటి, వారితో కొంచెం అధికారులతో కానీ చిన్న వైషమ్యాలు కానీ, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వీలైనంత వరకు జాగ్రత్తగా పని మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. లేదా దానివల్ల మీకు అసంతృప్తి పెరిగి పని వదిలేయాల్సిన పరిస్థితి అన్నట్టుగా బాధ కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మాస ప్రారంభంలో మీకు స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే పారిశ్రామికవేత్తలకి, వ్యవసాయదారులకి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పవచ్చు. అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, పనులు చేయడం మంచిది. ప్రారంభించిన పనులు కొంచెం నెమ్మదిగా పూర్తవుతాయి. మధ్య కొంచెం ఆటంకాలు వచ్చినా కూడా చివరికి విజయం లభిస్తుంది, కానీ కొంచెం లేట్ అవుతుందని చెప్పవచ్చు. కాబట్టి సరైన సమయంలో మనం పూర్తి చేయలేకపోవడం వలన కొంచెం ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ముందు నుంచే ప్లాన్ చేసుకొని మనం సరిగ్గా టైంకి పూర్తి చేస్తే కనుక చాలా మటుకు ఆ సమస్యలు కూడా మనం తగ్గించుకోవచ్చు. ప్రయాణం మూలకంగా ఈ మాసంలో మీకు ఖర్చులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రయాణాల్లో తిప్పట, అలసట ఉంటాం, ఖర్చులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కళాకారులకి చాలా బాగుంటుంది ఈ మాసంలో. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద 3 గ్రహాలు అయితే చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు కలగటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు కలుగుతారు. అలాగే శివరాత్రి రోజు శివాలయంలో ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అలాగే రాబోయే వీడియోలో క్రోధినామ సంవత్సర ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.